ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. My hair is funny? Who said my hair is funny? You got a haircut? Yes. Hey, what happened to your hair? You just want a haircut too? Yes, baby. I got a haircut. Do you like it? Yeah. You look handsome. I don't like handsome. I like pretty. Huh? You should like handsome because daddy is handsome. You're pretty. ఏమది? My hairstyle. I love you, mommy. You went to the haircut because your hair is becoming like a girl? Yeah? Yes, Nana. It's too long, so I cut it down. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ జిందగీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా పేరు శ్వేత. నేను నా లైఫ్లోని క్యూట్ అండ్ స్వీట్ మూమెంట్స్ అన్నిటిని కూడా క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్. అండ్ నచ్చితే మీరు కూడా మాతో పాటు మా జర్నీలో జాయిన్ అయిపోండి. అది ఎలాగంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరే చూసేద్దురు కానీ. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ వ్లాగ్ లో మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాం కదా. హైదరాబాద్ లో కొంచెం పని వచ్చింది, దానికోసం మనం రావాల్సి వచ్చింది. లేకపోతే విజయవాడలోనే ఉండేవాళ్ళము. అండ్ హైదరాబాద్ వచ్చాక సురేష్ తన హెయిర్ కట్ చేయించుకున్నారు. సో ఆ హెయిర్ కట్ చూసిన తర్వాత ఏంజల్ బన్నీ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. టోటల్ సమ్మర్ కట్ లా చేయించేసుకున్నారు అనమాట. వాళ్ళైతే మీరు ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నారు డాడీ, మీకు లాంగ్ హెయిర్ ఇష్టం లేదా అని చెప్పి బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇందాక నుంచి చూస్తున్నాను, పలకవేంటి? నువ్వు పిలుస్తున్నావు, పైన ఆడు పగలు కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లే. ఎప్పుడు ఆ గోడ కొట్టుకుని మీద పడిపోతాడని భయంగా ఉంది. చెప్పు, ఏం కావాలి? ఇంకా అది సండే మేడం, బ్రేక్ లేదేం లేదు. పద, పండుగ వచ్చేస్తుంది, షాపింగ్ చేయాలి. నేను షాపింగ్? ఎక్కడ షాపింగ్? సంతలో షాపింగ్ చేయాలి. సంతలో ఎంత? ఇప్పుడు సంత దొరుకుతుంది నీకు? చూపిస్తాను. కావాలా? ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వు సంత చూపిస్తా అంటే ఎందుకు రాను? లెట్స్ గో. అండ్ పండక్కి ముందు నేను సురేష్ ని సంతకి తీసుకుని వెళ్ళాను. ప్రతి సండే సంత పెడతారనమాట. హైదరాబాద్ లో మోస్ట్లీ అన్ని ఏరియాస్ లో సండే టైమ్స్ సంత పెడుతున్నారు. సో ప్రతి సండే అనుకుంటాను సంతలో కూరగాయలు కొనుక్కోవాలని, బట్ కుదరట్లేదు. సో ఈసారి ఎలాగైనా సురేష్ ని తీసుకుని వచ్చాను అనమాట. అండ్ ఆ సంతలో కూరగాయలు కొనడం, అవన్నీ చూడడం, ఆ ఎక్స్పీరియన్సే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మనం ఎంత సూపర్ మార్కెట్స్ లో అక్కడికి వెళ్ళి కొన్నా కూడా సంతలో షాపింగ్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఫ్రెష్ గా కొన్నాము ఫార్మర్స్ దగ్గర నుంచి అన్న ఫీల్ బాగుంటుంది. శ్వేతకి ఫైనల్ గా ఏరుకునే ఛాన్స్ వచ్చింది. ఏరుకోమ్మా, పని చేస్తాం. గంట నుంచి ఏరుతుంది. ఇప్పుడు ఏం ఏరుతుంది చూద్దాం. చికెన్ మూర్తికి ఇష్టమా?
నేను గమనించా, నీకు నచ్చి నేను చెప్పి వండిచ్చేసుకుంటున్నావు కదా. ముల్లంగా అన్నావు కదా ఇప్పుడే. ముల్లంగి కట్ చేసుకొని ఆటో ఉండేది సార్, ఆటలతో కూడా ఫ్రై చేస్తారు చపాతీలో. సంత అంటే కూరగాయలు ఒక్కటే కాదండి, మనకి స్పైసెస్ దొరుకుతున్నాయి. అంటే చెక్క, లవంగాలు, యాలకులు అలాంటివి, ఇంకా ఒడియాలు, అప్పడాలు, అలాగే కందిపప్పు, మినపప్పు అండ్ కొన్ని మన ఇంట్లో డైలీ వాడే సామాన్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ప్లాస్టిక్ సామాన్ అన్నీ కూడా పెడుతున్నారు. అండ్ కొన్ని చోట్ల అయితే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ బెల్ట్స్. అలాగా జస్ట్ మనకి ఊర్లో సంత ఎలా అయితే ఉంటుందో కూరగాయలు కాకుండా మిగతావన్నీ అవి కూడా ఉంటున్నాయి అన్నమాట. అలాగే ఫ్రూట్స్, ఇంకా పచారీ సామాను అన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ దాని తర్వాత మూర్తన్న ఇంకా మల్లన్న ఇద్దరు గాలిపటాలు తీసుకున్నారు. సో కైట్ ఎగరేద్దాము ఏంజల్ బన్నీతో అని చెప్పి. అండ్ మళ్ళీ అన్న స్పెషలిస్ట్ అనమాట, చిన్నప్పుడు బాగా ఆడేవారట. సో టెస్ట్ చేసి మరి ఏ కైట్ బాగుందో చూసి ఇద్దరికి మళ్ళీ ఒకే కలర్ తీసుకున్నారు, మళ్ళీ కొట్టుకోకుండా. ఇప్పుడు మాంజా అవన్నీ కొనాలి కదా. ఏంటి మళ్ళీ టెస్టింగ్ చేస్తున్నాడు? మళ్ళీ నీకు వచ్చా? మళ్ళీ చిన్నప్పుడు ఎగరేసేవాళ్ళు వీళ్ళందరూ. అయితే నువ్వే నేర్పించాలి మళ్ళీ. కొన్ని దారాలు మామూలు నువ్వే మా ఇండస్ట్రీ పెద్ద దిక్కు. Guys, what did mama get for you? Careful, don't break it, okay? ఏం చేస్తున్నారా? సూత్రం కడుతున్నావా? ఏ సూత్రం? సో ఇంకా మేడపైకి మళ్ళీ అన్న, మూర్తి అన్న పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళారు. సో కైట్ ఎగరేస్తున్నారు, చాలా పై వరకు వెళ్ళింది కైట్ మటుకు. అండ్ ఫుల్ ఎంజాయ్ చేశారు ఏంటిల్ బన్నీ అయితే. మధ్యలో అయితే కొట్టేసుకున్నారు కూడా, నేను ఎగరేస్తా అంటే నేను ఎగరేస్తా అని చెప్పి. మళ్ళీ అన్న చక్కగా కైట్ ఎగరేసి ఇద్దరిని ఆడిస్తున్నారు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. చాలా పై వరకు వెళ్ళింది కైట్, దాన్ని చూసి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు. చాలాసేపు ఆడుకున్నారు ఆ కైట్ తో. అండ్ కొంతసేపు అయ్యాక కైట్ దారం తెగిపోయింది అనమాట. సో ఇంకా కిందకు వచ్చేసారు, మళ్ళీ వెళ్తాము మళ్ళీ కావాలని చెప్పి గోల కిందకు వచ్చినప్పటి నుంచి. అండ్ పిల్లలు స్టార్ట్ చేయగానే పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేశారు కైట్స్ ఎగరేయడం. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా జాయిన్ అయ్యారనమాట. భలే సందడిగా అనిపించింది. అండ్ భోగి ముందు రోజు ఈవినింగ్ 7కి మేము విజయవాడ బయలుదేరాము హైదరాబాద్ నుంచి. సంక్రాంతికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ముందు రోజంతా చాలా టెన్షన్ పడ్డాము. సో చాలా మంది ట్రావెల్ చేస్తారు కదా, సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి మేము ఈవినింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. కాబట్టి ఆల్రెడీ మధ్యాహ్నమే చాలా మంది ట్రావెల్ చేసేసినట్టున్నారు. సో అంత ట్రాఫిక్ అయితే లేదు. అండ్ కొంచెం సేపు ట్రావెల్ చేసిన తర్వాత హాఫ్ వే అంటే సూర్యాపేట దగ్గర మేము ఆగామన్నమాట. అక్కడ హోటల్ లిటిల్ విలేజ్ దగ్గర ఆగాము. సో అక్కడ భోజనం చేసి బయలుదేరదాము, మళ్ళీ మిగతా జర్నీ అంతా కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. సో ఆ హోటల్ అయితే ఫుల్ చక్కగా డెకరేట్ చేసి పెట్టారండి సంక్రాంతి కోసం అని చెప్పి. మనమే చికెన్ బిర్యానీ సార్ బతుకు మీద మీద సార్ సంసారం మీద ఎట్టాడు చూపి
బన్నీ అయితే గంగిరెద్దుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ ఏంజల్ అయితే దూరం నుంచి అలా చూస్తూ ఉండిపోయింది. అండ్ లోపల కూడా చాలా సంక్రాంతి బొమ్మలు కానీ సంక్రాంతి కైట్స్ కానీ అవన్నీ కూడా అక్కడ స్టాల్స్ లాగా పెట్టారనమాట. అండ్ కొన్ని బట్టల స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత భోజనం చేసి ఇంకా మళ్ళీ విజయవాడ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. అండ్ విజయవాడ వెళ్ళేప్పటికి నైట్ 1:30 అలా అయిపోయింది. అండ్ ఇంకా అలసిపోయి పడుకుని పోయాము. మార్నింగ్ లేవగానే ఇంకా భోగి హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఏంజల్ బన్నీ అయితే మెహందీ కోన్ తీసుకొచ్చి నాకు మెహందీ పెట్టమని గోల్ చేశారు. యాక్చువల్లీ నాకు అంత మెహందీ పెట్టడం రాదండి, ఎప్పుడు పెట్టలేదు కూడా. సో ఏదో నేను యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ చూసి ఏదో ట్రై చేశాను, పర్వాలేదు, సోసోగా వచ్చింది అని అనిపించింది. హాయ్ హలో, ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే ఇయర్ లో వచ్చే ఫస్ట్ పండుగ. అండ్ పిండి వంటలు, ముగ్గులు, కొత్త బట్టలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది. అండ్ ఈసారి మా జబర్దస్త్ జిందగీ సంక్రాంతిని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు సితారా ఫుడ్స్. sitarafoods.com అని ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉందండి. వీళ్ళు పచ్చళ్ళు, పిండి వంటలు, స్నాక్స్, అలాగే పొళ్ళు, ఇలాగ చాలా రకాల ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు తయారు చేస్తారండి. 50 సంవత్సరాల పైన వయసున్న వాళ్ళ చేత తయారు చేస్తారు కాబట్టి వీళ్ళు చేసే ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీళ్ళు వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా మంచి నాణ్యమైన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి టేస్ట్ లో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి. అండ్ ఈసారి మా సంక్రాంతికి సితారా ఫుడ్స్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ పంపించారు. ఫస్ట్ అయితే ఈ భోగికి వాళ్ళు నాకు ఏం పంపించారు ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా ప్యాకేజ్ అని చెప్పి. ప్యాకేజెస్ అంటే గుర్తొచ్చింది, ప్యాకేజ్ చూడంగానే ఏంజల్ బన్నీ ఫస్ట్ వచ్చేసారు ఓపెన్ చేయమని చెప్పి. ఇవాళ వాళ్ళలాగే నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఇది ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పి. సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసి ఏమేం ప్రొడక్ట్స్ పంపించారో చూపిస్తాను, ఓకేనా? సో చూసారు కదండి, ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది, పకడ్బందీగా చేశారు. అండ్ ఒక్క రోజులో వచ్చేసిందండి నాకు షిప్మెంట్. మీరు ఉండే ఏరియా బట్టి మినిమం 5 days లో మీకు మీ షిప్మెంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇండియానే కాదండి, యుఎస్, కెనడా, ఇంకా చాలా కంట్రీస్ కి కూడా వీళ్ళు షిప్ చేస్తారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉంటుంది. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, వెంటనే ఓపెన్ చేసేయాలని. సో ఓపెన్ చేసి ఏమేమి పంపించారో ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ వీళ్ళు పంపించింది గ్రౌండ్ నట్ ఆయిల్, అంటే వేరుశనగ నూనె. వీళ్ళు నూనె, నెయ్యి కూడా శ్రేష్టంగా తయారు చేసి పంపిస్తారండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా రాశారు ఇక్కడ, ఎప్పుడు తయారు చేశాము అని చెప్పి. అండ్ ఫస్ట్ నేను మాట్లాడాలనుకున్నది దీని ప్యాకేజింగ్ గురించి. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుందండి, చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉందో మెటీరియల్. సో మెయిన్ గా వేరే వేరే ప్లేసెస్ కి, అబ్రాడ్ కి షిప్ అయ్యేటప్పుడు చాలా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాని వల్ల షిప్మెంట్ అంతా పాడైపోతుంది చాలా వరకు. అలా కాకుండా చాలా బాగా పకడ్బందీగా ప్యాక్ చేశారు. అండ్ ఇంకొకటి మెయిన్ గా జిప్ లాక్ వచ్చిందండి, అంటే రీయూజబుల్ అన్నమాట ఈ పౌచ్. సో చక్కగా మనం ఇక్కడ పైన ఓపెన్ చేసేసి కట్ చేసి ఇక్కడ మనం ఆయిల్ యూజ్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం జిప్ లాక్ వేసేసుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి వేరే కంటైనర్ లో పెట్టాలి, లేకపోతే జాడీలో పెట్టాలి, వేరే దానిలో ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అని లేకుండా హ్యాపీగా దీనిలోనే స్టోర్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో జిప్ లాక్ అనేది చాలా మంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. సో ఇదైతే ది బెస్ట్ ఐడియా అని చెప్పాలి. చక్కగా ఇలా ప్యాక్ తోనే నేను స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర పేస్ట్. చూసారు కదా, ఇది ఎప్పుడు తయారు చేశారో కూడా డేట్ ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ పులిహోర పేస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ మిక్స్ అండి. చక్కగా మనం రైస్ ఉంటే చాలు, చక్కగా ఈ పేస్ట్ కలుపుకొని వెంటనే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది, ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకి. అండ్ వేరే కంట్రీస్ లో త్వరగా బ్రేక్ఫాస్ట్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. చక్కగా అన్నం ఉంటే చాలు, చక్కగా కలుపుకొని పులిహోర మనం తినేసి చక్కగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయచ్చు. అండ్ పిల్లలు కూడా పెట్టవచ్చు. ఇంకొకటి జున్ను పౌడర్. జున్ను అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఎప్పుడు దొరకదు కదా, రేర్ గా దొరుకుతుంది జున్ను. బట్ దీని వల్ల చక్కగా మీకు కావాలనుకున్నప్పుడు హ్యాపీగా జున్ను చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు పంపించింది ఉలవచారు పేస్ట్ అండి. ఉలవచారు బిర్యానీ అని చాలా ఫేమస్ కదా, అలాగే ఉలవచారు డైరెక్ట్ గా అన్నంలో కలుపుకుని కూడా చాలా మంది ఇష్టపడతారు తినడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి వడియాలు. సో దీని ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దీని ప్యాకేజ్ నాకు నచ్చింది, చక్కగా బాక్స్ లో పంపించారు. చూసారు కదా, ఈ బాక్స్ లో మళ్ళీ ఇంకొక మంచిగా ప్యాక్ చేసి వడియాలు పెట్టి పంపించారు. దీని వల్ల మెయిన్ గా దూర ప్రాంతానికి షిఫ్ట్ చేసేటప్పుడు వడియాలు విరగకుండా చక్కగా ఉంటాయండి. మోస్ట్లీ యుఎస్ కి ఎప్పుడు వెళ్ళినా కూడా, లేకపోతే మనం వేరే కంట్రీస్ కి వెళ్ళినా మనతో పాటు వడియాలు తీసుకెళ్ళాం అనుకోండి, అవి మన బ్యాగ్ లో మోస్ట్లీ నలిగిపోయి వస్తాయి అనమాట.
ఇలా ప్యాక్ చేయడం వల్ల మనకి నలిగిపోయి రాకుండా చక్కగా ఒడియం షేప్ అలా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ ఈ ప్యాకేజ్ అయితే నాకు చాలా నచ్చిందండి, గుమ్మడి వడియాలు. సో షిప్మెంట్ అయితే వచ్చేసింది. నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను, మెయిన్ గా గుమ్మడి వడియాలు అండ్ జున్ను ట్రై చేయడానికి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను అండ్ ప్రిపేర్ చేసే మెథడ్ కూడా మీకు చూపిస్తాను. ఈ ప్రిపేర్ చేసినవన్నీ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వ్లాగ్ లో డీటెయిల్ గా మీకు చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి అందరం కూడా రెడీ అయిపోయాము, పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట. సో ఆరవ్ రెడీ అయిపోయాడు, ఏంజల్ అండ్ బన్నీ కూడా రెడీ అయిపోయారు. సో మమ్మీ కొంచెం డెకరేట్ చేస్తుంది అనమాట, ఫ్లవర్స్ అన్ని పెట్టి. అమ్మ ఇలా సెట్ చేస్తోంది అండ్ ఆరవ్ వచ్చి పూలన్నీ పీకి కింద పడేస్తున్నాడు. సో భలే ఫన్నీగా అనిపించింది. They're only for you. You don't remember? We did it once in US in our home. Yeah. What do you remember? You don't remember anything. You're silly. Why are we moving all the flower fields? అండ్ భోగి పళ్ళు కూడా రెడీ చేసాము, చెరుకు ముక్కలు, నాణాలు, అలాగే రేగిపళ్ళు అండ్ పువ్వులు అన్ని కలిపి భోగి పళ్ళు కూడా రెడీ చేసాము. లాస్ట్ టైం అయితే రేగిపళ్ళు దొరకలేదు నాకు, లాస్ట్ ఇయర్ నేను చెర్రీస్ వేసాను దాని ప్లేస్ లో. బట్ ఈ ఇయర్ ఇండియాలో ఉన్నాను కాబట్టి చక్కగా రేగిపళ్ళు దొరికాయి, వాటిని యూజ్ చేస్తున్నాను. Do you know what's happening now? Why are you sitting there like that? Food is starting. Okay, ready? ఏంజల్ బన్నీ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. లాస్ట్ టైం కూడా భోగి పళ్ళు పోయించుకున్నారు కదా, సో అది వాళ్ళకి ఇంకా గుర్తుంది. సో చక్కగా ఇద్దరు కూర్చుని భోగి పళ్ళు పోయించుకున్నారు. ఫస్ట్ అమ్మ ఇంకా అత్తయ్య భోగి పళ్ళు పోసారు. తర్వాత డాడీ, అమ్మ, అలాగే ఆ రోజు మూర్తన్న కూడా వచ్చారు టైంకి. అప్పుడు మూర్తన్న ఇంకా సురేష్ ఇద్దరు కూడా చక్కగా పిల్లలకి భోగి పళ్ళు పోసారు. ఇదిగోండి మా మూర్తన్న అండ్ సురేష్. పిల్లలు చూసారా భలే హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తర్వాత నేను సురేష్ ఇద్దరం కలిసి పిల్లలకి భోగి పళ్ళు పోసాము. అండ్ లాస్ట్కి ఆరవ్ని నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని భోగి పళ్ళు పోయించుకున్నాడు అనమాట చక్కగా. మమ్మీ, డాడీ అలాగే అందరూ కూడా భోగి పళ్ళు పోసారు. అండ్ చివరికి వచ్చేటప్పటికి కొంచెం చిరాకు పడిపోయాడు, ఫస్ట్ అంతా చక్కగా కూర్చున్నాడు కానీ. సో అదండి మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. మీరు మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వట్లేదా అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అక్కడ నేను లేటెస్ట్ అప్డేట్స్, పోస్ట్, రీల్స్ అన్ని కూడా షేర్ చేస్తుంటాను. అక్కడ ఫాలో అవ్వండి నన్ను ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో, అదే అండి మన సంక్రాంతి వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. Until then, take care. Bye bye.